మన భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో కేంపూర్ జిల్లాలో మనోహర్పూర్ అనే గ్రామంలో ఒక భయంకరమైన సంఘటన 24 తారీఖు 1వ నెల 99వ సంవత్సరంలో భయంకరమైన దుర్ఘటన జరిగింది. మన భారతదేశాన్ని ప్రేమించి ఎంతోమంది క్రైస్తవ మిషనరీలుగా వచ్చిన వారు మన దేశానికి ఎంతో సేవలు జరిగించారు. వారిలో ఒకరైన గ్రహం స్టీవర్ట్ స్టెయిన్స్ గారు. వారు ఆస్ట్రేలియా దేశం నుంచి మన దేశాన్ని ఎంతో ప్రేమించి ఈ దేశంలో ఒరిస్సా రాష్ట్రంలోని కేంపూర్ జిల్లాలో మనోహర్పూర్ అనే గ్రామంలో వారు 34 సంవత్సరాలు సేవ చేస్తూ వారి కుటుంబంతో కలిసి పరిచర్యలో కొనసాగుతూ ఉండగా కొంతమంది దుండగులు వారిని రాత్రిపూట పెట్రోల్ పోసి గ్రహం స్టెయిన్స్ గారిని మరియు వారి కుమారులైన 9 సంవత్సరాల వయసు కలిగిన ఫిలిప్, 7 సంవత్సరాల వయసు కలిగిన తిమోతిని పెట్రోల్ పోసి నిప్పు అంటించి సజీవ దహనం చేశారు వారు. అయితే ఆ సమయంలో గ్లాడిస్ గారు, ఆయన భార్య అయిన గ్లాడిస్ గారు తన గృహంలో తన ఇంటి వద్ద తన కుమార్తె అయిన ఎస్తేరుతో కలిసి నివసిస్తూ రాత్రిపూట నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దుండగుల చేతికి వీరు దొరకలేదండి. అయితే వీరి ప్రాణాలు దేవుని కృపచేత కాపాడబడ్డాయి. వారైతే సజీవ సాక్షులై, హతసాక్షులై దేవుని రాజ్యానికి ఎంతో నిత్యరాజ్య సమృద్ధి ప్రవేశం కలిగిన వారుగా వారు హతసాక్షులుగా జీవించారు. అయితే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ మన వార్తాపత్రికల్లో ప్రచురించబడింది. అదేంటంటే, మాకు ఆవేదనగా ఉంది కానీ ఆగ్రహం వారిపైన లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కన్నీరు కార్చని క్రైస్తవులు లేరండి. ఎంతో బాధ కలిగి, ఎంత హృదయం అంతా కూడా ఒక రకమైన కృతజ్ఞతతో, బాధతో నింపబడిన క్రైస్తవులు ఆమెకు ఎంతగానో ఆమెను పొగిడారు, కొనియాడారు. ఎందుకంటే వారికి ఎవరైతే చంపారో వారికి వేయవలసిన ఉరిశిక్షను ఈవిడ స్టేట్మెంట్ని బట్టి ఆ ఉరిశిక్ష వారికి తప్పించబడింది. కాబట్టి ఎంతగానో వీరు కొనియాడారు. నిజంగా క్రైస్తవుల్లో ఉన్న ప్రేమ ఎవరిలో ఉంటుందండి? క్రీస్తులో ఉన్న ప్రేమ క్రైస్తవంలో ప్రవహించి నిజంగా మనుషులను మార్చివేస్తుంది. ఆ ఉరిశిక్షకు గురైన వారు, ఆ చంపిన వారు, ఆ పెట్రోల్ పోసి కాల్చి చంపిన వారు మారు మనసు పొందారు. వారు సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా క్రీస్తులో ఉన్న ప్రేమ ఎక్కడ దొరకదండి. శత్రువును ప్రేమించే ప్రేమ, తనను సిలువ వేసిన వారిని వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమని పలికిన ప్రేమ, అదే ప్రేమ స్టెఫన్లో ప్రవహించి రాళ్లతో కొట్టి చంపుచున్న వారిని, చంపిన వారిని చనిపోయేటప్పుడు స్టెఫన్ పలికిన పలుకులు వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరి మీద ఈ పాపం మోపొద్దని స్టెఫను ప్రార్థించాడు. చనిపోయేటప్పుడు కూడా క్షమించమని, శత్రువులను క్షమించమని వేడుకునే ప్రేమ క్రైస్తవంలోనే ఉంటుందండి. నిజంగా కూడా ఇటువంటి ప్రేమకు ఆకర్షించబడి ఎంతోమంది క్రైస్తవేతరులు కూడా క్రీస్తు ప్రేమను గుర్తెరిగి క్రీస్తు యొక్క ప్రేమ ఎంతో గొప్పదని ఒప్పుకున్నవారు ఎంతోమంది ఉన్నారండి. ఆ రీతిగా క్రైస్తవులుగా క్రీస్తు ఒక మార్గమని, క్రైస్తవం ఒక మతము కాదని గుర్తిరిగిన వారు మతాన్ని విడిచిపెట్టి మార్గంలోనికి, సత్యంలోనికి, జీవంలోనికి ప్రవేశించిన వారు అనేక మంది ఉన్నారండి. కనుక యేసుక్రీస్తు ప్రభు మార్గం, సత్యం, జీవం. ఎంతోమంది ఈ క్రైస్తవులు భారతదేశానికి మేలు చేశారు, ఉపకారం చేశారు. క్రైస్తవుల ద్వారా ఎన్నో టెక్నాలజీ కూడా అభివృద్ధి చెంది, టెక్నాలజీ క్రైస్తవుల ద్వారా కూడా ఎన్నో కనుగొనబడ్డాయి.
నిజంగా క్రైస్తవులు మనుషులందరికీ లోకమంతటికీ కూడా ఎంతో ఉపకారులు. యేసుక్రీస్తు ప్రభు ఉపకారి, మహోపకారి. క్రైస్తవులు క్రీస్తు ద్వారా అన్యులకు లోకమందంతటికీ కూడా ఉపకారులు. మేలు చేసేవారు, కీడు చేసేవారు ఏమాత్రం కారండి. కనుక క్రీస్తును అంగీకరించుట మనుషునికి ఎంతో మేలు, ఎంతో ధన్యత, రక్షణ, సౌభాగ్యము. భారతదేశం అన్యుల హస్తముల్లో నుండి, పరుల హస్తముల్లో నుండి విడిపించబడటానికి, దాస్యము నుంచి, బ్రిటిష్ పరిపాలన నుంచి సంపూర్ణ విడుదల పొందటానికి ఎంతోమంది స్వాతంత్ర యోధులు సమరం కొనసాగించారు. వారిలో క్రైస్తవ యోధులు కూడా ఎంతోమంది ఉన్నారండి. వారిని బట్టి మనకు సంపూర్ణ స్వాతంత్రం లభించింది. ఈ రోజున గణతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నామంటే, ఈ స్వాతంత్ర ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది పోరాటం జరిగించారండి. అందును బట్టి ఈ రోజున మన దేశాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి, స్వాతంత్రాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి మన ఆత్మకు కూడా దేవుడు స్వాతంత్రతను అనుగ్రహించారు. సాతాను యొక్క దాస్యం నుండి, అపవాది యొక్క దాస్యం నుండి మనలను పాపం నుంచి, పాపపు అధికారం నుంచి, అంధకార శక్తుల అధికారం నుంచి, అంధకార శక్తుల ప్రభావం నుంచి మనను విడిపించి, మనను స్వేచ్ఛాపరులుగా, ఆత్మలో పాపానికి బానిసలు కాకుండా, దాసులు కాకుండా నిజమైన స్వాతంత్రత మనం అనుభవించేవారుగా దేవుడు మనను దీవించారు. ఆ దీవెన మనకు ఎలా లభించిందంటే, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు మరణించి, సిలువనెక్కి ఆయన మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా, ఆయన ప్రథమ ఫలముగా లేపబడు ద్వారా మనకు నిరీక్షణ, రక్షణ, ఆయన కృపచేత రక్షణ లభించింది. సాతాను తలను ఆయన ద్రొక్కాడు, సిలువలో ఆయన ద్రొక్కాడు. క్రీస్తు ద్వారా మనిషికి పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, మనిషికి క్రీస్తు ద్వారా నిత్యాగ్ని నుంచి, నిత్య నరకం నుంచి విడుదల, రక్షణ. సో యేసే మార్గం, సత్యం, జీవం. లోకమందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయనను రక్షకునిగా స్వీకరించిన ఎడల ఎంతో మేలు. ఇది ఈ లోకంలో జీవించేది మనం కొద్ది కాలం. పరలోకం నిత్యత్వం. అక్కడ శాశ్వత జీవం, శాశ్వత ఆనందం మనకున్నాయి. కాబట్టి ఈ లోకమంతా కూడా అంతమైపోబోతుంది. కనుక అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి, పాపములను ఒప్పుకుని, పశ్చాత్తాపపడి, విడిచిపెట్టి, మార్పు నొంది, రక్షణ నొందాలని, ఆయన పవిత్ర రక్తం చేత కడగబడి రక్షణ పొందాలని కోరుకుంటూ, మీకందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.